అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్వా లోతుకుంట శుభశ్రీ గార్డెన్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నెమూరి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి మర్రి మమత హాజరై మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు చేసిన నృత్య ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. నృత్య కళాకారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, నెమూరి శ్రీధర్ గౌడ్ మరియు పెద్ద సంఖ్యలో మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిజినెస్ జరుగుతుందని తెలియదు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ యంగ్స్టర్స్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ సింగ్ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్స్. చాలా అవార్డ్స్ విన్ అయింది. ఐ థింక్ యూ కెన్ జస్ట్ గూగుల్ ఇట్ అండ్ యూ నో హూస్ మై టీచర్ మంజుల రామస్వామి గారు. నేను 7,000 పైన ప్రోగ్రామ్స్ చేశాను. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ I think this is a moment that I should make my mother proud. సందర్భంగా లతక్క, మా శ్రీధర్ గౌడ్ అన్న, మిగతా మిత్ర బృందం అంతా కలిసి ఇవాళ ఒక గొప్ప కార్యక్రమం కమిట్మెంట్ ఏ విధంగా ఉంటుంది. ఈ కమిట్మెంట్ ఇచ్చిన తల్లిదండ్రులు నిజంగా ఎంత గొప్పవాళ్ళు. ఎందుకంటే అవకాశం ఇవ్వాలి కానీ ఈ విధంగా ఆధిపత్యాలు తయారు చేయొచ్చు, అందులో మహిళలని ఈ విధంగా గొప్పగా తయారు చేయొచ్చు అని ఆ తల్లులందరూ నిరూపించిండ్రు. అదే చెప్తున్నాం ఏంటంటే ఒక్క అవకాశం ఎవరైనా కానీ ఒక్క అవకాశం ఇస్తే చాలా గొప్పగా ఎదగడానికి మీ పిల్లలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ విధంగా అద్భుతంగా మీరు కూడా మీ పిల్లల్ని తయారు చేసుకోవాలనేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు అనుకుంటే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది మనకు స్ఫూర్తిదాయకంగా నిలిచిండ్రు. మదర్ తెరిసా మనకు ఏ విధంగా సేవలు అందించిందో మనం అందరం చూసినాం. సో వీళ్ళందరినీ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం ముందుకు నడవాలా. మన ప్రాంతంలోనే నేను ఎప్పుడు అభిమానించే ఒక నాయకురాలు శాంతి శ్రీనివాసరెడ్డి గారు కూడా మన మధ్యలో ఉండడం గొప్ప విషయం. నేను ఎందుకు చెప్తున్నా శాంతి గురించి అంటే, నేను ప్రతి సందర్భంలో ఒక నాయకులు అంటే ఒక సమాజంలో ఒక నాయకురాలు ఏ విధంగా ఉండాలా అనేది దాఖలాలు లేవు. నిజం చెప్తున్నారు. అంటే మీరు మల్లారెడ్డి గారిని చూసి ఈమెను పోల్చుకోకండి. ఆయన డిఫరెంట్, ఈమె డిఫరెంట్. అంటే 18 ఏళ్ళు నిండిన తర్వాతనే అమ్మ మళ్ళీ ఎవరైనా కేసు పెట్టగల 18 ఏళ్ళ తర్వాతనే 18 ఏళ్ళ ఒకటో రోజు నేను ఈమెను చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా మా ఇంటికి వచ్చినప్పుడు వంట వస్తుందా అంటే వంట వస్తుంది అని చెప్పి చికెన్ పెట్టింది. నీళ్ళ చికెన్ పెట్టించింది. అంటే నీళ్ళు తాగుతున్నా, చికెన్ తింటున్నా, కొంతసేపు అర్థం కాలే. మళ్ళీ కూడా ప్రోత్సహించాలి కదా అని ఇప్పుడు ఇవాళ మా కాలేజీలు, విద్యా సంస్థలు ఇవాళ 25,000 మంది స్టూడెంట్స్ విద్యా సంస్థలు ఆమెనే ఒంటి చేతితోటి నేను ఇవాళ పాలిటిక్స్ లో తిరుగుతున్నా ఏమి అంటే ఇబ్బంది పెట్టకుండా అక్కడ కాలేజీలలో వెళ్ళి
కాలేజ్ మొత్తం సంలాయించే విధంగా తయారైంది అంటే నిజంగా నాకు ఇవాళ ఒక గొప్పగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరు స్టోరీ లో వాళ్ళ ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక క్రికెట్ టీం అని మేము బనాయిస్తుండే 11 మంది, వాళ్ళ అన్నలు అక్క చెల్లెళ్ళు అందరు కలిసి 11 మంది. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుండే. అక్కడ ఏంటంటే చెట్ల కింద చెద్దరుగా పరుచుకొని ఎవరికైనా ఏమైనా అయినా కానీ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భం ఆమె పదే పదే మాకు గుర్తు చేస్తుండే. మేము చిన్నప్పటి నుంచి ఎదిగేటప్పుడు, అరే నువ్వు పెద్దగా అయినాక ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు నువ్వు నాకు ఒక కోరిక నెరవేర్చాలా నాకు కొడుకుగా పుట్టినందుకు. అంటే ఏందమ్మా అంటే ఒక హాస్పిటల్ పెట్టాలా, నువ్వు పేదలకు ఉపయోగపడే విధంగా ఉండాలనేసి ఆమె ప్రతి సందర్భంలో నాకు చెప్తుండేది. సరే ఒక రోజు నాకు అన్ని రకాలుగా మంచిగుండి నేను కొన్ని డబ్బులు స్పేర్ చేసి ఒక హాస్పిటల్ నిర్మించాలనుకున్నప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళిన, అమ్మ మరి ఇట్లా పెడుతున్నా నీ పేరే పెడతా మరి ఏమంటావు అని ఆమెను అడిగినప్పుడు మళ్ళీ ఒక ఆశ్చర్యకరంగా అంటే ఏ విధంగా తల్లులు స్ఫూర్తి నింపుతారో అనే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నామా. మళ్ళీ ఒక మాట చెప్పింది, నా పేరు పెట్టేది ఉంటే నువ్వు ₹1 కూడా ఆడ బిల్డింగ్ ఉండొద్దు, నువ్వు ₹1 లేకుండా సేవ చేయాలా, బిల్డింగ్ లేని హాస్పిటల్ని నువ్వు ఓపెన్ చేస్తా అంటే నా పేరు పెట్టుకో, లేకపోతే ఏదన్నా నాకు హాస్పిటల్ పెడితే చాలు ఏదన్నా పేరు పెట్టుకో అని చెప్పింది. లేదమ్మా నీ పేరు కింద పెడతా, అదే ప్రకారంగా నేను అక్కడ ₹1 కూడా లేకుండా హాస్పిటల్ నడిపిస్తా అని చెప్పేసి ఇవాళ ప్రతి నిత్యం అమ్మ 1000 మంది. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అంటే ఆయన ప్రోత్సాహం వల్లే మేము ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు అంటే నేను 10 years కార్పొరేటర్గా చేశాను. ఇంత పెద్ద ఎత్తున ఉమెన్స్ డే సెలబ్రేషన్ మనం ఎప్పుడు కూడా జరుపుకోలేదు. అంటే మన ఇంకొకరు పెద్దలు ఉండి మనకు ముందుకి వెళ్ళమని చెప్పి ఎంకరేజ్ చేస్తే మనం ఏ పనైనా చేస్తామని ప్రూఫ్ ఇది ఒకటే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నిజంగానే అన్న చెప్పినట్టు ఇంతకుముందు అల్వాలో ఎప్పుడు కూడా ఇంత ఘనంగా మనము మహిళా దినోత్సవం ఎప్పుడు కూడా జరుపుకోలేదు. మనకు ఒక అవకాశం అంటే ఈ March 8th ఉమెన్స్ డే అనేది అందరూ కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నారు. కానీ ప్రతిరోజు మహిళని ఎక్కడ ఎవరు చూడు అంటే చాలా మంది ఇంకా ఎంకరేజ్ చేయట్లేదు, ఇంట్లోనే ఉండాలి అట్లా అని కొందరు రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. కానీ అట్లా కాకుండా మనం ప్రతి దాంట్లో ముందు ఉండాలి. ఖచ్చితంగా మనం తలుచుకుంటే ఇందాక రాజన్న చెప్పినట్టు మనం తలుచుకుంటే చేయని పని అంటూ ఏది ఉండదు. మనం అక్కడ ఇల్లు నడుపుతాం, మరియు చాలా మంది జాబ్ చేసే వాళ్ళు కూడా బయట పని చూసుకొని వచ్చి మళ్ళీ పిల్లలకని చెప్పుకొని అన్ని చేయడం ప్రతి రోల్ ఒక మహిళనే పోషిస్తుంది. అంటే మగవాళ్ళు చేయడం కాదు, వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసి మనకు సంపాదన చేస్తేనే ఇల్లు నడుస్తుంది. కాబట్టి మహిళకు మాత్రం ప్రతి ఒక్కటి అక్కడ సంపాదించాలన్నా మళ్ళీ ఇల్లు చూసుకోవడం మాత్రం తప్పదు. సో మనం మల్టీ టాస్కింగ్ చేస్తాము. అదేవిధంగా ప్రతి రంగంలో మనం ముందుండాలి. అంటే ఇప్పుడు చాలా మంది ఆంటర్ప్రెనర్ కావాలని చూస్తున్నారు. అంటే బిజినెస్ పెట్టుకోవడం కానీ ఏది ఉన్నా కానీ దానికి మనం గవర్నమెంట్ ద్వారా ఏ లోన్స్ కానీ ఏది కావాలన్నా మనకు అండగా మన మర్రి రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ పరంగా ఏ పని ఉన్నా మనం అన్న దగ్గరికి వెళ్దాం, ఆ పనులన్నీ చేయించుకుందాం. ఖచ్చితంగా అన్నగారు మనకు సహకరిస్తారు. అన్నిట్లో మనం ముందుండాలి. ఇలానే ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహిళలు అంటే ఆది పరాశక్తులని డాన్స్ చాలా బాగా చూపించారు. కానీ ట్రూలీ బ్లెస్డ్ అనుకుంటున్నా ఇట్లాంటి టాలెంటెడ్ ప్రోగ్రామ్కి నేను వచ్చినందుకు. నేను చాలా అంటే చాలా బాగా చేశారు. ఉమెన్స్ డే ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నారు. అండ్ అల్వాలో ఇంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు అంటే నాకు ఇప్పుడే ఫస్ట్ టైం బయటకు వస్తున్నారు. అంటే మన మహిళలు అంటేనే టాలెంటెడ్, అవన్నీ బయటకు తీసుకెళ్ళడానికి ఇట్లాంటి సపోర్ట్ ఉండాలి. కాబట్టి చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉమెన్స్ డే సెలబ్రేషన్, హ్యాపీ ఉమెన్స్ డే. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతిరోజు ఇట్లానే ఉన్నాం మనం హ్యాపీగా నవ్వుకుంటూ. మన ఫ్యామిలీకి బలమే ఉమెన్. ఈరోజు మా అల్వాల్ సర్కిల్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చాలా భారీ ఎత్తున జరుపుకోవడం జరిగింది సోదరులందరితో కలిసి. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మర్రి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే మల్కాజ్గిరి వారు, మన పెద్దమ్మ మమతా గారు కూడా రావడం జరిగింది. వాళ్ళతో పాటు అందరం కూడా కలిసి ఇక్కడ వివిధ పిల్లలు కూడా చాలా మంచిగా భరతనాట్యం కానీ వివిధ ప్రోగ్రామ్స్ చేశారు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చేసినారు. చాలా బాగా కోలాటాలతో సహా అందరం కూడా బాగా కూడా ఎంజాయ్ చేసినాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం గిఫ్ట్ శారీగా ఇవ్వడం జరిగింది.
సో ఇంతకుముందు నేను అనుకుంటా మన అల్వాల్ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఉమెన్స్ డే ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా జరగలేదని నేను అనుకుంటున్నా. ఇదంతా కూడా మా సోదరిమణులు చేసిన కృషి వల్లనే ఇదంతా కూడా జరిగింది. అండ్ స్పెషల్లీ లతమ్మ ఐకానిక్ టీమ్ అన్నమాట. చాలా యాక్టివ్ మెంబర్ ఆమె, ఏది ఉన్నా కూడా చాలా ముందుంది, బాగా స్పోర్టివ్ అన్నీ కూడా పనులు చేస్తుంటుంది ఆమె. సో ఆమె కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మేడం కూడా, పిల్లలు అందరూ కూడా మేడం స్టూడెంట్సే, వాళ్ళ ఎంత ట్రైనింగ్ అంతా అందరూ కూడా మెచ్చుకున్నారు అనమాట. ఫస్ట్ టైం నేను కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ అటెండ్ అయినా కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్ నేను కూడా ఫస్ట్ టైం నేను చూడడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి అండ్ అందరూ వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ధన్యవాదాలు. నా పేరు పలాక్షి, మా గురుగారి పేరు సమతారావు, డాన్స్ స్కూల్ పేరు అరణ్యనాట్యం. మేము ఇక్కడ పర్ఫామ్ చేసాము. ఇక్కడ పర్ఫామ్ చేయడం మాకు చాలా గర్వంగా ఉంది. ఉమెన్స్ డే స్పెషల్గా మేము ఇక్కడ చాలా పర్ఫామ్ చేసాము. मुझे बहुत अच्छा लगा कि हमें यहाँ पर चांस मिला यहाँ पर अपना नृत्य पेश करने के लिए, और ये हमारे लिए बहुत बड़ी बात थी कि हम लोगों ने आप सबके सामने अपना नृत्य पेश किया. హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. ఇక్కడ లోతుకుంటలో మన అల్వాల్లో ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేశారు. అండ్ స్పాన్సర్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అండ్ చాలామంది ఇక్కడ ఉమెన్స్ వచ్చారు. ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ ఇన్స్పైర్డ్ హర్, ఎవ్రీబడి హ్యాస్ సమ్ బుటీక్, సమ్ ఏంటి వంటలు చేస్తున్నారు. ఎంత ఇన్స్పైరింగ్, అది నాకు కూడా తెలియదు ఇంతమంది ఇలా చేస్తున్నారు, ఎస్పెషలీ లోతుకుంట అండ్ అల్వాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ ఎమ్మెల్యే గారు ఫర్ పార్ట్ ఆఫ్ హియర్. అండ్ వాళ్ళు వచ్చారు, మా పర్ఫార్మెన్స్ చూశారు, అభినందించారు. అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ అన్నగారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు పర్ఫార్మ్ హియర్ అండ్ ఎంకరేజింగ్ ద ఉమెన్స్ ఆల్ ఓవర్ ద స్టేట్ అండ్ స్పెషలీ ఇన్ లోతుకుంట అండ్ అల్వాల్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.